కోల్కతాలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆపరేషనల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పాత మసీదు సుమారుగా 135-136 సంవత్సరాల నుంచి కూడా ఆ మసీదు అక్కడే ఉందని చెప్తున్నారు. దానికి గౌరీపూర్ జామా మసీద్ అంటారు, లేదా బంక్రా మసీద్ అంటారు. ఇప్పుడు ఈ మసీదు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గత కొద్ది రోజులుగా కూడా ఎయిర్పోర్ట్ లోపల రన్వేకి దగ్గరగా మసీదు ఎందుకుంది, మతపరమైనటువంటి ప్రార్థనా స్థలం ఉండడానికి వీల్లేదు కదా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారో ఆ మసీదును అక్కడి నుంచి తొలగించి మసీదు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకు మరొక స్థలంలో, మరొక ప్రాంతంలో వాళ్ళకి స్పేస్ ఇస్తే అక్కడ కట్టుకుంటారు అని చెప్పి చాలా రోజులుగా డిమాండ్ వస్తోంది. పర్టికులర్గా ఎయిర్పోర్ట్ అధికారుల నుంచే డిమాండ్ వస్తోంది. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇక్కడి నుంచి కూడా అంటే సోమవారం జూలై 13వ తారీఖు నుంచి కూడా ఈ బంక్రా మసీదులో నమాజ్ చేయడానికి వీలు లేదు. మళ్ళీ ప్రభుత్వం చెప్పేంత వరకు కూడా ఈ మసీదులో నమాజ్ చేయడానికి వీలు లేదని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజానికి చాలా సంవత్సరాలుగా ముస్లింలు అక్కడికి రావడము, జస్ట్ ఒక ఆధార్ కార్డు చూపించి వెళ్ళడము, నమాజ్ చేసుకోవడం, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పవర్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మసీదును అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు చాలాసార్లు ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు, వినతిపత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మమతా బెనర్జీ అంటేనే మైనారిటీ అపీజ్మెంట్ కాబట్టి ఎక్కడా మసీదు తొలగిస్తే మీ ముస్లిం ఓట్లు పోతాయో, ముస్లిం ఓటర్లు మా పార్టీకి దూరం అయిపోతారో అనేటువంటి భయంతో మమతా బెనర్జీ ఆ సాహసం చేయలేదు. సో ఇప్పుడు పవర్ మారింది, ప్రభుత్వం మారింది కాబట్టి శుభేందు అధికారి ఇలాంటి వాటికి భయపడరు. కాబట్టి ప్రస్తుతానికైతే మసీదు అక్కడి నుంచి తొలగించలేదు, కానీ ఆ మసీదులో ప్రస్తుతానికి నమాజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నమాజ్ ఎందుకు నిలిపేశారంటే ఒకటి రెండు ఇతర కారణాలు కూడా చెబుతున్నారు. ఆ మసీదు చేరుకున్నటువంటి రహదారిలో వర్షాల వల్ల రోడ్డు బాగా దెబ్బతింది. అత్యవసర మరమ్మతుల కోసం ఒక 2 నుంచి 3 రోజుల పాటు, లేకపోతే వారం రోజుల పాటు మొత్తానికి ఎంట్రీ నిలిపేస్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం చెబుతుంది ఏం చేయాలో, వెళ్ళాలా, ఎలా చేయాలా, చేయకూడదు అనేటువంటి విషయం ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు అక్కడ రోడ్ల విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ 2 రన్వేలు ఉన్నాయి, 4 రన్వేలుగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఆ రన్వేలు డెవలప్ చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాన్ని, ఆ మసీదు కట్టడాన్ని తొలగించాలి. కానీ దీనికి సంబంధించి బీజేపీ నుంచి కూడా ఇప్పటికే చాలా రిక్వెస్ట్లు వెళ్ళాయి. బీజేపీ ఎమ్మెల్యే సౌరవ్ సిక్దర్ అతను చెప్తున్నది ఏంటంటే, ఈ మసీదు లెవెల్ 3 హై సెక్యూరిటీ జోన్లో ఉంది. సాధారణంగా మనం విమానాశ్రయంలోకి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే ఏంటి, బయోమెట్రిక్ పాస్ ఉంటుంది, ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది, చాలా నిబంధనలు ఉంటాయి. ఈవెన్ పెద్ద పెద్ద ఎంపీలని, ఎమ్మెల్యేలను కూడా అదేవిధంగా తనిఖీ చేస్తారు. కానీ రన్వేకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ మసీదులోకి వెళ్ళాలంటే మాత్రం అలాంటి చెకింగ్స్ ఏమీ లేవు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి 4-5 గ్రామాల ప్రజలు కూడా జస్ట్ ఏదో ఒక ఆధార్ కార్డు తీసుకుని వస్తే చాలు, లోపలికి వెళ్ళడము, వాళ్ళు ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏమీ జరగనంత వరకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా కనుక ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా క్యారీ చేస్తే దానివల్ల ఎంత ప్రమాదం అవుతుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ వితిన్ ఎయిర్పోర్ట్ లోపటనే ఉంది, రన్వేకి అతి సమీపంలో ఉంది. కాబట్టి నేషనల్ సెక్యూరిటీనా లేకపోతే రిలీజియస్ ఫ్రీడమా అంటే డెఫినెట్గా ఎవరైనా కూడా జాతీయ భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తీరాల్సిందే. అందులో నో సెకండ్ థాట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అక్కడకు కూడా ఇలాంటి విషయమే వచ్చినప్పుడు అక్కడ మసీదు లేదు, కానీ ప్రార్థనా స్థలం ఉంది. కొంతమంది ఈ ఓలా, ఊబర్ డ్రైవర్లందరూ కూడా మేము రంజాన్ మాసంలో మేము అక్కడ ప్రార్థనలు చేసుకుంటామని చెప్పి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు కూడా తప్పుపట్టింది. ఇది అగైన్ అక్కడ కూడా సేమ్ ఇష్యూ, నేషనల్ సెక్యూరిటీ విషయము. ఎంతోమంది విదేశీ ప్రయాణికులు 100 మంది, 1000 మంది ప్రతిరోజు అక్కడికి వస్తూ వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ చేసుకోవడానికి లేదు. ఏదైనా డిజగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటే అక్కడ చేసుకోండి అని చెప్పి అప్పుడు కూడా అక్కడ లోకల్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో కూడా కోల్కతా ఎయిర్పోర్ట్లో కూడా జరుగుతోంది అదే. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సౌరవ్ సిక్దర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి అభ్యంతరాలు ఏంటి, మసీదు కమిటీ అధ్యక్షుడు సిద్దికుల్లా చౌదరి ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే 135 సంవత్సరాలుగా ఈ మసీదు కొనసాగుతోంది. అధికారులు మసీదు మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈలోపే ఈ ప్రవేశాన్ని నిలిపేయడం సరైనది కాదు. కేవలం ముస్లింల యొక్క మత స్వేచ్ఛను కాలరాయడమే, రిలీజియస్ ఫ్రీడమ్ని దెబ్బ కొట్టడమే టార్గెట్గా శుభేందు అధికారి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఈ సిద్దికుల్లా చౌదరి అక్కడ మసీదు కమిటీ అధ్యక్షుడంట, అతను తప్పుపడుతున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని. బట్
ఇది అభినందించాల్సినటువంటి నిర్ణయమే. ఇక్కడే కాదు, కోల్కతాలోనే కాదు, ఎక్కడ దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా తప్పకుండా వాటిని తొలగించాలి. పూర్తిగా తొలగించాల్సినటువంటి, అక్కడ తొలగించి మరొక స్థలంలో వాళ్ళకి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది. అక్కడ ఏం చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, అక్కడ అభ్యంతరం లేదు. బట్ ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి, నేషనల్ సెక్యూరిటీ కీలకమైనటువంటి అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే తప్పితే ఏదో మతాన్ని టార్గెట్ చేయడం కోసమో లేకపోతే ముస్లింలని వాళ్ళ మత స్వేచ్ఛను హరించడం కోసమో తీసుకున్నటువంటి నిర్ణయం కానే కాదు. మరి ఈ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.